అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. అవును బుజ్జి, సడన్ లా నేను కొలువు బంద్ చేస్తే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? ఆ దేవునికి మొక్కులు పెడతా. ఓహో, అంటే నేను పోవాలనే చూస్తున్నావు అన్నట్టు. ఊకో పిచ్చిదానా, నన్ను అర్థం చేసుకుంది గింతేనా? అర్థం చేసుకోలేకపోతున్నా, గదే కదా. నువ్వు మనసు మార్చుకొని మళ్ళా కొలువు చేయాలి అని దేవునికి మొక్కులు పెడతా అంటున్నా. అబ్బా, నువ్వు ఇక్కడ ఉండాల్సిందని కాదురా. అవును, అక్కడ ఉండాల్సిందాన్ని. రాజకీయంలో ఉండాల్సింది. నాలుక మళ్ళేసుకుంటా నీ తర్వాతనే ఎవరైనా. అంటే నువ్వు కొలువు బంద్ పెడితే నేను కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి పటాకులు కాలుస్తా అనుకుంటున్నావా? ఆహా, ఇన్ని ప్లాన్స్ ఉన్నాయన్నట్టు. చీచి, ఇది నా ప్లాన్స్ కాదురా, అగో గా ఎస్ఐ కోసం చేసిన ప్లాన్స్. ఏనన్నా పని చేస్తే 10 కాలాల పాటు గుర్తుండిపోయే లెక్క పేరు సంపాదించుకోవాలి. ఇగో జనంలా గింత పగను పెంచుకోవద్దు. ఇంతకు ఈ సంబురాలేంది, ఏప్రిల్ నెలలా దీపావళి ఏంది అని అనుకుంటున్నారా? చెడు మీద మంచి గెలిచిన రోజే దీపావళి కదా. ఇది కూడా గంతే. ఓ లంచగొండి పోలీస్ అధికారి ఏసీ బొళ్లకు చిక్కిండని గీ పండుగ అన్నట్టు. గోక్కునేటోళ్ళ కాడ గీక్కొని తినేదట. ఉన్నోడు లేదు, పేదోడు లేదు, పని చేయాలంటే పైసా వసూలు అనేటోడట. అగో అట్లా మందినెత్తురు చెందిన పైసలు 25,000 రూపాయలు లంచం తీసుకుంటే దొరికిండు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటల ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి. ఇసుక అక్రమ రవాణా కేసులా సీజ్ చేసిన ట్రాక్టర్ జేసీబీ వెనకకియమంటే 25,000 డిమాండ్ చేసిండట. సరే ఇస్తామని చెప్పి ఏసీ బొళ్లకు పట్టించిర్రు. ఇక సార్వారి బాధితులంతా ఈ వార్త విని గిట్ల సెలబ్రేషన్స్ చేసుకున్నారు. బాగైంది అని నోరు తీపి వేసుకున్నారు. అరే జర జల్దిన వార్తలు చదవడాక ఉరుకుడా ఉరకాలిగా. ఎక్కడికి? చికెన్ సెంటర్ కాడికి. ఎంత లైన్ ఉంటుందో ఏమో. అవునా, ఎందుకు? ఓస్ని, నీకు ఇంకా ఈ కథ తెలియదా? ఏ కథ? చూడు నువ్వే. కరోనా టైంలా మందుకు కరువు వచ్చినట్టే ఇరాన్ ఇజ్రాయెల్ తోని పెట్రోల్ డీజిల్ కొరత వచ్చినట్టే ఇప్పుడు తెలంగాణలో చికెన్ కరువు కూడా వచ్చిందుల్లా. ఈ బుధవారం నుంచే చికెన్ సెంటర్లు బంద్. రేట్లు పెంచేదాకా తునుకలు కొట్టమంటే కొట్టమని జిద్దు కూసున్నారు తెలంగాణ చికెన్ షాపు సంఘపు ఓనర్లు. ఓ 20 ఏండ్ల నుంచెల్లి కేజీ చికెన్ కు 26 రూపాయలు మార్జిన్ ఇచ్చేటోళ్ళట. ఇక మొన్నట్లా 16 రూపాయలకు తగ్గించిందట. ఇట్లయితే కిరాయిలు ఎట్లెళ్తాయి? కరెంటు బిల్లులు, పన్నులకు జీతం ఎక్కడికెళ్ళియాలే? కిలో చికెన్ కు 30 రూపాయల మార్జిన్ ఇచ్చేదాకా షాపు తెరవం, కోడిని గొయ్యం అని కూసున్నారు. ఫస్ట్ ధర కూడా బంధు అని అంటాను. ఇంకా కన్ఫామ్ పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మాకు రాలేదు. ఒకవేళ వస్తే మాత్రం కంపల్సరీ దానికి పూర్తి సంపూర్ణ సహకారం కూడా మేము అందిస్తేందుకు రెడీలు ఉన్నాం. మేము కూడా కోళ్ల పెంపక పోళ్లు చికెన్ సెంటర్ వాళ్ళు రేట్ కాడ పంచాయతీ పెట్టుకుని నడుమ జనం నోటి కాడ ముక్కనెత్తగొట్టిండ్రు. టౌన్లలోనే అనుకునేరు తెలంగాణ అంతటా షియాకూర సెంటర్లు తెరవరట. చికెన్ ఫ్రై, చికెన్ 65, చిల్లీ చికెన్, మలై చికెన్ తినాలని అనుకుంటే ఉరుకుని మరి ఇక అటెనక దొరకదో. పుట్టి బుద్ధరిగిన కాంచెల్లి పొగగొట్టం పట్టుకోలేదురా నేను. ఇప్పుడు ట్రంప్ పుణ్యమాని ఆ పని కూడా నేర్చుకున్నా అంట. ఊది ఊపిరితిత్తులు కూడా పోయినాయిరా. డోలు పోయి మధ్యలోకి చెప్పిందట, నా కళ్ళు కాటుకతోటి కవర్ చేసిన గానీ పొగకు నా కళ్ళు లోపలికి పోయినాయి తెలుసా. అయినా నీకు గ్యాస్ బుడ్డి మొన్ననే వచ్చింది కదా, నువ్వెందుకు కట్టెలపై పెట్టినావు? మళ్ళా ముందు జాగ్రత్త, అది అయిపోతే మళ్ళా దొరుకుతుందో లేదో అని కాపాడుకుంటానా. ఈ తీరులో మనం ఇంధనాన్ని నీళ్ళని వాడితే ప్రకృతి మంచిగా ఉంటుండే. శవరం అయితే కదా వివరం తెలిసేది. ఈ పొగుడు బాధ తప్పి ఉపాయం చెప్పరాదురా. వికారాబాద్ లో ఓ అన్న ఏదో కనిపెట్టిండట, చూద్దామాగు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదే కావచ్చు. ఒకప్పుడు ఇవి కమ్మరొల్ల ఇంటి ముంగల కొలింపొయ్యలు కాదు, మంచిగా చేయితోటి తిప్పుతా ఉంటే నిప్పుడు రాజుకుంటున్నాయి. సన్న మంటలేస్తుంది, ఊదే బాధ లేదు, అడ్డమైన పోగలేదు. సుశీర్రా, ఈ కరువు కాలంలో మనోళ్ళ బుర్రలు పాదరసం లెక్క పనిచేసి పాత టెక్నాలజీని మళ్ళీ ఎట్లా బయట పెడుతున్నారో. ఓ దిక్కు గ్యాస్ సిలిండర్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా లైన్లలో నిల్చుని కాళ్ళు నొస్తున్నాయి గాని బండ మాత్రం ఇస్తలేరు. ఇట్లాంటి టైంలో వికారాబాద్ జిల్లా పెద్దెముల్లా రాజు ఈ బొగ్గుల హ్యాండ్ బ్లోయర్ ను వాడుకలకు తెచ్చిండు. మంచిగా కుక్కర్ పెట్టి వంటలు చేస్తుంటే ఊరోళ్ళంతా ఆలపోయినే చూస్తున్నారట. ఇప్పటికైనా గ్యాస్ కట్టాలు తీర్చుర్రి, లేదంటే ఇంటికో పోయి తయారు చేసుకుని అమెజాన్ లో బొగ్గులు ఆర్డర్ పెట్టుకునే పరిస్థితి వచ్చేటట్టు ఉన్నదని కోరుతున్నారు జనాలు. తినే తిండి కల్తీ అయితే ఊకుంటామారా? ఎందుకు ఊకుంటాం? దుఃఖనం మీదకి దండెత్తుతాం. తాగే మంచి నీళ్ళల్లా నలకలొస్తే ఏం చేస్తాం? ఫిల్టర్ దుఃఖనం బంద్ పెట్టేదాకా ధర్నా చేస్తాం. బిర్యానీల పురుగులు వస్తే ఏం చేస్తాం? హోటల్ సీజ్ చేపిస్తాం. మరి వీళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకురా ఎవరు ఖండిస్తలేరు? అయ్యో పాపం, ఎవల అభాగ్యులు మందు బాబులు. వాళ్ళకేమైంది? సమ్మర్ లా వాటర్ ప్రాబ్లం వచ్చినా కోట ప్రాబ్లం రాకుండా చూస్తారు కదా. క్వాంటిటీలో డోకలేదు, క్వాలిటీలోనే ప్రాబ్లం వచ్చింది చూడు. అరెరే, పెద్ద సమస్య వచ్చిందే. సీలేసిన బీర్ బాటిల్లా చెత్తాచెదారం ఎట్లొచ్చింది?
చి చూస్తందుకు బీర్ లెక్క కాదు నాస్వటిన నీళ్ళ లెక్కున్నది. అయినా అదేమన్నా ఛాయన వడగట్టుకొని తాగేతందుకు ఒక్కసారే కొంటే దింపకుండా మూతి తీయకుండా గుట్ట గుట్ట తాగాలని కోరుకుంటారు. తీరా నోట్లకు పోయినాక ఇట్లా గసిగసి కొడితే కడుపు దేవదా పాపం. ట్యాక్స్ పేయర్స్ సృష్టించే రికార్డుల మీద ఉన్న ఇంట్రెస్ట్ నాణ్యత గల్ల మందు వేయాలని లేకపాయే. ఇదేనా మందు బాబుల పట్ల ఆప్కరోళ్ళ కేరింగ్, సర్కారోళ్ళ సానుభూతి? ఎంత గాయపడతాయి వాళ్ళ మనసులు. నిర్మల్ జిల్లా బాసరల ఎండలకు సల్లగా బీరు తాగదామని కొంటే ఆ చెత్తాచెదారాన్ని చూసి దూప చచ్చిపోయిందట పాపం. ఎమ్మటే వీడియో తీసి మనకు పంపిర్రు. ఎక్సైజ్ ఆఫీసర్లకు కంప్లైంట్ పెట్టిండు. ఏంది బుజ్జి, మొన్నేదో ఆధార్ కార్డ్ సెంటర్ కాడ రచ్చ రచ్చ చేసినవట. మరి చెయ్యనా? ఇంతకు ఎందుకు కోపం తెచ్చుకున్నావు? నేను ఫుల్ మేకప్ వేసుకొని పోతే ఫోటోలు అది కనిపించకుండా తీసిండు. నీకో విషయం తెలుసా? ఆధార్ కార్డ్ అనేది అద్దం లాంటిదిరా. అంటే ఉన్నది ఉన్నట్టే చూపెడతది. ఎక్కువ మాట్లాడినావు అనుకో నీ ఆధార్ కార్డ్ ఫోటోలు ఇన్స్టాలో పెడతా. అమ్మో అంత పని చేయకురా, ఆయనతో ఉన్న ఫాలోవర్స్ అన్ఫాలో కొడతారు. ఇప్పుడు అర్థమైందా నా బాధ? అందుకే ధర్నా చేసిన. నీ ధర్నా సరే గాని ఈ పిల్లగాడెవలో నడి రోడ్డు మీద ధర్నా చేస్తుండు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లను మించిపోయే ట్రాఫిక్ పోలీసులనే తప్పుపట్టిండు. ఏం లేదుల్లా, ట్రాఫిక్ పోలీస్ ఫోటో తీసిండని ట్రాఫిక్ సిగ్నల్ కాడ బైఠాయించిండు. అయ్యో ఎందుకు కావచ్చు, ఫోటో మంచిగా రాలేదా? అయినా రూల్స్ పాటించకపోతే చలాన్ లేయకుంటే సన్మానం చేస్తారా అని అనుకునేరు. అయితే ఆ ఫోటో పర్సనల్ సెల్ ఫోన్ లో తీసిండట. కోర్టు రూల్స్ ప్రకారం టైం స్కానర్ తోటే ఇయ్యాలి. నీ సొంత ఫోన్ తోటి ఫోటో ఎట్లా తీస్తావు అని కానూన్ మాట్లాడి గిట్ల నడి రోడ్డు మీద మొండి పట్టుబట్టిండు. చుట్టుముట్టున్న పోలీసులు వచ్చి సముదాయించి బతిమ్లాడి దీక్ష విరమించిండ్రు. ఈ ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులకు నడుమ రోజు యుద్ధమే నడుస్తున్నదుల్లా. సగం బీపీలు ఈ సిగ్నల్లు ట్రాఫిక్లతోనే వస్తున్నాయేమో అనిపిస్తున్నది ఒక్కోసారి. పోలీసోళ్ళు గంతకే ఉన్నారు, మన వాహనదారులు గంతకే ఉన్నారు. సరిపోయారు అందరికందరూ. ఈ ముచ్చట ఎక్కడా అని చెప్పలే కదా, ఖమ్మంలా. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.